హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భగత్ స్టడీ సర్కిల్. మనం టీఎస్పిఎస్సి రివిజన్ సిరీస్ చూస్తున్నాం త్రూ ఎంసీక్యూస్. మనకు ఫర్ ఆల్ ఎగ్జామినేషన్స్కి జనరల్ స్టడీస్ 8 PM ఉంటుంది ఎంసీక్యూస్. ఫర్ సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ టెక్నికల్ సబ్జెక్ట్ ఉంటుంది at 5 PM ఎవ్రీడే. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ విల్ be discussed in every lecture. If you have any doubts, you can post in the comment section for your clarifications. Follow our Telegram group to get the instant notifications of upcoming video lectures. మన టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ వచ్చేసి భగత్ స్టడీ సర్కిల్. ఓకే, మీరు టెలిగ్రామ్లో సెర్చ్ చేయొచ్చు, లేకపోతే యూట్యూబ్లో ఉన్న నా అబౌట్లోకి వెళ్తే కింద లింక్స్ అని ఉంటుంది. ఆ లింక్స్లో టెలిగ్రామ్ అనే ఉంటుంది. మీరు దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు గ్రూప్లోకి వెళ్ళిపోతారు. ఓకే, ఈరోజు మనం సివిల్ ఇంజనీరింగ్ మాక్ టెస్ట్ 3 చూసాం. అది 5 PMకి అప్లోడ్ అయిపోయింది మాక్ 3. ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్ చూస్తున్నాం. జనవరి 2023కి రిలేటెడ్ టాప్ 100. ఓకే, టాప్ 100 క్వశ్చన్స్. ఓకే, ఇది చాలా టైం పట్టబోతుంది. బీ పేషెంట్ అండ్ లిసన్ టు ద క్లాస్. ఇది ఆ నెక్స్ట్ వీక్ మనకి ఫార్ములా రివిజన్ ఉంటుంది సివిల్ ఇంజనీరింగ్. అలాగే 8 PMకి యాజ్ యూజువల్గా మనకి ఏంటది జనరల్ స్టడీస్ ఎంసీక్యూ సెషన్ ఉంటుంది. ఓకే, లెట్స్ మూవ్ టు ది ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఏంది మనకి, అకార్డింగ్ టు ది హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్, వాట్ ఈస్ ది ఇండియన్ పాస్పోర్ట్ ర్యాంక్స్ ఇన్ ది వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్ ఇండెక్స్ 2023? ఆప్షన్ ఏ 83, ఆప్షన్ బి 193, ఆప్షన్ సి 85, ఆప్షన్ డి 187, ఆప్షన్ ఈ 196. మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 85. ఓకే, లెట్స్ మూవ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీ హ్యాస్ బికమ్ ది ఫస్ట్ కంట్రీ ఇన్ ఏషియా టు లాంచ్ హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్? ఆప్షన్ ఏ జర్మనీ, ఆప్షన్ బి చైనా, ఆప్షన్ సి ఇండియా, ఆప్షన్ డి ఫ్రాన్స్, ఆప్షన్ ఈ ఆస్ట్రేలియా. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి చైనా. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ మిలిటరీ ర్యాంకింగ్స్? ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 2, ఆప్షన్ డి 4, ఆప్షన్ ఈ 6. ఓకే, మనకు ఆన్సర్ వచ్చేసి ఇక్కడ డి. ఓకే, ర్యాంక్ ఇండియా ర్యాంక్ వచ్చేసి 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు రైల్వేస్ విచ్ సిటీ దీన్ దయాల్ ఉపాధ్యాయ సెక్షన్ హ్యాస్ బికమ్ ది నేషన్స్ లాంగెస్ట్ ఫుల్లీ ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ సెక్షన్? ఆప్షన్ ఏ న్యూఢిల్లీ, ఆప్షన్ బి గజియాబాద్, ఆప్షన్ సి ఫరీదాబాద్, ఆప్షన్ డి అంబాలా, ఆప్షన్ ఈ లక్నో చార్బాగ్. మనకు ఆన్సర్ వచ్చేసి గజియాబాద్. ఓకే, గజియాబాద్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు ది రిలీజ్డ్ రిపోర్ట్, విచ్ సిటీ ఈస్ ది టాప్ ఇన్ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ టు విమెన్? ఆప్షన్ ఏ జైపూర్, ఆప్షన్ బి చెన్నై, ఆప్షన్ సి బెంగళూరు, ఆప్షన్ డి ఇండోర్, ఆప్షన్ ఈ ముంబై. మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి చెన్నై. ఓకే, లెట్స్ మూవ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కంట్రీ హ్యాస్ సర్పాస్డ్ జపాన్ టు బికమ్ ది థర్డ్ లార్జెస్ట్ ఆటో మార్కెట్ గ్లోబల్లీ? ఓకే, ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి కెనడా, ఆప్షన్ సి జర్మనీ, ఆప్షన్ డి ఇండియా, ఆప్షన్ ఈ సౌత్ కొరియా. మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఇండియా. ఓకే, లెట్స్ మూవ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్స్, విచ్ కంట్రీ is the fastest growing among the 7 largest emerging markets and emerging economies? ఆప్షన్ ఏ బంగ్లాదేశ్, ఆప్షన్ బి ఇండియా, ఆప్షన్ సి యుఎస్ఏ, ఆప్షన్ డి జర్మనీ, ఆప్షన్ ఈ చైనా. మనకి ఆన్సర్ వచ్చేసి ఇండియా. ఓకే, ఇండియా ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. లెట్స్ మూవ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్.
According to World Population Review, which country has surpassed China to become the most populous country in the world? Option A Russia, option B Sri Lanka, option C Nepal, option D India, option E Bangladesh. తెలిసే అందరికి ఇండియా is the correct answer. Option D India is the correct answer. Let's move to the next question. Who among the following will be conferred with Assam Vaibhav, the highest civilian award in the state in the field of health care, that is cancer care and public service? Okay. Option A Dr. Binoy Kumar Saikia, option B Dr. Tapan Saikia, option C Ratan Tata, option D Dr. Shashidhar Fukan, option E Nayan Moni Saika. ఓకే, మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి డాక్టర్ తపన్ సైకియా. ఓకే, సైకియా. ఆప్షన్ బి is the correct answer. Let's move to the next question. Who has been selected for Odakural Award 2022 for his collection of short stories titled Pranavayu? ఓకే, ఆప్షన్ ఏ వచ్చేసి అంబికా సుతన్ మంగడ్, ఆప్షన్ బి మధు కంకారియా, ఆప్షన్ సి డాక్టర్ మాధవ్ హడా, ఆప్షన్ డి డాక్టర్ అస్కర్ వజాహట్, ఆప్షన్ ఏ బద్రీనారాయణ్. మనకి ఆన్సర్ వచ్చేసి అంబికా సుతన్ మంగడ్. ఓకే, ఆప్షన్ ఏ is the correct answer. Let's move to the next question. Next question. Which state has won the UN Habitat's World Habitat Awards 2023 for Jaga Mission, a 5T initiative of the state? Option A Andhra Pradesh, option B West Bengal, option C Odisha, option D Uttar Pradesh, option E Karnataka. మనకి ఆన్సర్ వచ్చేసి ఒడిషా. ఓకే, ఒడిషా. Let's move to the next question. Which of the following railway station has recently been awarded Eat Right Station with 5-star rating certification by FSSAI? Okay, option A Varanasi Kant, option B Ayodhya Kant, option C Bhopal Railway Station, option D Chandigarh Railway Station, option E Mumbai Central Railway Station. మనకి ఆన్సర్ వచ్చేసి వారణాసి క్యాంట్. ఓకే, వారణాసి క్యాంట్ is the correct answer. Let's move to the next question. Next question. Who was sworn in as Harris County judge and became the first female Sikh judge in US? Option A Norma Lucia Pina, option B Mohana Singh Jitarwal, option C Manpreet Monica Singh, option D Shivangi Singh, option E హర్సిమ్రాత్ కౌర్ బాదల్. ఓకే, మనకి ఆన్సర్ వచ్చేసి మన్ప్రీత్ మోనికా సింగ్. ఓకే, మన్ప్రీత్ మోనికా సింగ్. సో ఆప్షన్ సి is the correct answer. Let's move to the next question. Who has been appointed as the new MD and CEO of Paytm Payments Bank? Option A Vinay Prakash Singh, option B Jason Mo, option C Surinder Chawla, option D Bhaskar Babu, option E Kanji Kamala Veerao. మనకి ఆన్సర్ వచ్చేసి సురేందర్ చావ్లా. ఓకే, సురేందర్ చావ్లా న్యూ ఎండి అండ్ సిఇఓ. ఓకే, లెట్స్ మూవ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంది? హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ? ఓకే, ఏ సోమేష్ కుమార్, బి కేఎస్ జవహర్ రెడ్డి, ఆప్షన్ సి ఏ శాంతకుమారి, ఆప్షన్ డి ఎం లక్ష్మీకాంత్, ఆప్షన్ ఈ నీలం సావ్ని. ఇది అందరూ తెలిసిందే ఆన్సర్. ఏంటిది ఆన్సర్? శాంతకుమారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ కర్ణాటక బ్యాంక్? ఏ శేఖర్ రావు, బి ప్రశాంత్ కుమార్, సి సంజయ్ మల్హోత్రా, డి అజయ్ సింగ్, ఈ మనోజ్ కుమార్. మనకి ఆన్సర్ వచ్చేసి శేఖర్ రావు. ఓకే, శేఖర్ రావు is the correct answer. Let's move to the next question. Who has been awarded the Nasi Platinum Jubilee Young Scientist Award 2022? A Dr. Garima Agrawal, option B Dr. B Renzi, option C Rajesh Atulkar, option D Dr. Manish Sheth. మనకి ఆన్సర్ వచ్చేసి గరిమా అగ్రవాల్. ఓకే, షీ అవార్డెడ్ విత్ ది నాసి ప్లాటినం జూబ్లీ యంగ్ సైంటిస్ట్ అవార్డ్ 2022. ఓకే, ఆప్షన్ ఏ గరిమా అగ్రవాల్ is the correct answer. Let's move to the next question. Who has been honored with Dr. Patangarao Khadam Award? Okay, option A Adar Poonawalla, option B Dr. Tapan Saikia, option C Cyrus Poonawalla, option D Ratan Tata, option E Anurag Kumar.
మనకి ఆన్సర్ వచ్చేసి అదర్ పునావాలా. ఓకే, అదర్ పునావాలా. సో ఆప్షన్ ఏ is the correct answer. Let's move to the next question. Who has become the first woman officer to be posted on a foreign assignment at the Border Roads Organization? Option A, Manpreet Monica Singh. Option B, Surbhi Jatmola. Option C, Shiva Chauhan. Option D, Meghna Ahlawat. ఆప్షన్ ఏ అవని చతుర్వేది. మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సుర్భి జత్మోలా ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఫస్ట్ ఉమెన్. ఓకే, గుర్తుపెట్టుకొని ఫస్ట్ ఉమెన్. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ వాన్ ది మిస్ యూనివర్స్ 2022? ఓకే, ఆప్షన్ ఏ బోని గ్యాబ్రియల్. ఆప్షన్ బి డివిటా రాయ్. ఆప్షన్ సి అర్నా సంధు. ఆప్షన్ డి ఆండ్రియా మేజా. ఆప్షన్ ఈ సర్గం కౌశల్. మనకి ఆన్సర్ వచ్చేసి మిస్ యూనివర్స్ వచ్చేసి బోని గ్యాబ్రియల్. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. లెట్స్ మూవ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్. ఓకే, లెట్స్ సీ దిస్ క్వశ్చన్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది డెప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 years? ఆప్షన్ ఏ విక్రమ్ మిశ్రీ. ఆప్షన్ బి అజిత్ దోవల్. ఆప్షన్ సి యోగేష్ ఖన్నా. ఆప్షన్ డి పంకజ్ కుమార్ సింగ్. ఆప్షన్ ఈ ఆర్ హరికుమార్. ఓకే, మనకి ఆన్సర్ వచ్చేసి పంకజ్ కుమార్ సింగ్. ఆప్షన్ డి ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. లెట్స్ మూవ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. హూ టుక్ ఓవర్ యాజ్ ది అడిషనల్ చార్జ్ ఆఫ్ సిఇఓ ఆఫ్ కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్? ఆప్షన్ ఏ అరుణ్ కుమార్ మిశ్రా. ఆప్షన్ బి రాధికా జా. ఆప్షన్ సి పంకజ్ కుమార్ సింగ్. ఆప్షన్ డి విశాల్ కపూర్. ఆప్షన్ ఈ రవికుమార్ ఎస్. మనకి ఆన్సర్ వచ్చేసి డి విశాల్ కుమార్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, లెట్స్ మూవ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. హూ అమాంగ్ ది ఫాలోయింగ్ విల్ రిప్లేస్ జసిందా ఆర్డర్న్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ న్యూజిలాండ్? ఏ గ్రాంట్ రాబర్ట్సన్. బి క్రిస్ హిప్కిన్స్. సి క్రిస్టోఫర్ లక్సన్. డి నార్మా లూసియా పీనా. ఈ రీడ్ హ్యాస్టింగ్స్. మనకి ఆన్సర్ వచ్చేసి క్రిస్ హిప్కిన్స్. ఓకే, క్రిస్ హిప్కిన్స్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. Let's move to the next question. Who among the following has become first LGBTQ women of color to take oath as US City Council member? Option A Pankaj Kumar Singh. Option B Claire Lombardelli. Option C Ravi Kumar. Option D Vikas Purohit. Option C Janani Ramachandran. మనకి ఆన్సర్ వచ్చేసి జనని రామచంద్రన్ is the correct answer. Let's move to the next question. Who among the following has conferred with Federal Bank Literary Award 2022? Option A K Venu. Option B Alaida Guvera. Option C Swasti Singh. Option D Talapil Pradeep. Option E Prabhuchandra Mishra. మనకి ఆన్సర్ వచ్చేసి కే వేణు is the correct answer for this question. Let's move to the next question. Which famous Yakshagana artist was selected for the annual Kundeshwara Samman presented by the Hirgana Kshetra in Karkala? Option A Surinder Chawla. Option B Anurag Kumar. Option C C.K. Prashant. Option D Kumble Sundar Rao. Option E Pankaj Kumar Singh. మనకి ఆన్సర్ వచ్చేసి C.K. Prashant is the correct answer. Okay, let's move to the next question. Actor Kevin Spacey has received a Lifetime Achievement Award at the National Museum of Cinema in Italy. He belongs to which country? Option A London. Option B Russia. Option C France. Option D America. Option E Italy. మనకి ఆన్సర్ వచ్చేసి అమెరికా. He belongs to America. Let's move to the next question. Who has been appointed as Brand Ambassador India to Armenia? Option A Neeta Bhushan. Option B Pranay Verma. Option C Neelakshi Sinha. Option D Ruchira Kamboj. Option E Vikram K Turaiswamy. మనకి ఆన్సర్ వచ్చేసి సి నీలాక్షి సాహా సిన్హా, ఆర్మేనియాకి. ఓకే, ఆర్మేనియాకి. లెట్స్ మూవ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. Which of the following IITs is using solar thermal energy to recycle waste concrete? Option A IIT Madras.
ఆప్షన్ బి ఐఐటి బాంబే, ఆప్షన్ బి ఐఐటి గోవా, ఆప్షన్ సి ఐఐటి బాంబే, ఆప్షన్ డి ఐఐటి గాంధీనగర్, ఆప్షన్ ఈ ఐఐటి హైదరాబాద్. మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఐఐటి మద్రాస్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. లెట్స్ మూవ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. హూ హ్యాస్ డెవలప్డ్ ఇండియాస్ ఫస్ట్ 5G enabled డ్రోన్ నేమ్డ్ స్కైహాక్? స్కైహాక్ ఎవరు తీసుకొచ్చారు? ఆప్షన్ ఏ పారాసైరోస్కోప్, ఆప్షన్ బి జనరల్ ఏరోనాటిక్స్, ఆప్షన్ సి ఐజీ డ్రోన్, ఆప్షన్ డి గరుడా ఏరోస్పేస్, ఆప్షన్ ఈ స్కైరూట్ ఏరోస్పేస్. మనకి ఆన్సర్ వచ్చేసి ఐజీ డ్రోన్. ఓకే, ఆప్షన్ సి ఐజీ డ్రోన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. లెట్స్ మూవ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. Which district has become the first Indian district to implement cutting-edge 5G use cases proposed by startups? Option A Vidisha, option B Junagadh, option C Bandara, option D Sambalpur, option E Ajmer. మనకి ఆన్సర్ వచ్చేసి విడిషా. ఓకే, విడిషా. లెట్స్ మూవ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. ఇస్రో and which of the following multinational technology corporations have signed an MOU to support space tech startups? Option A Microsoft, option B IBM, option C Google, option D Apple, option E Tesla. మనకి ఆన్సర్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, లెట్స్ మూవ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. Which of the following has started India's first green hydrogen blending operation in the PNG piped natural gas network? Option A GAIL, option B ONGC, option C NTPC, option D PFC, option E NHPC. మనకి ఆన్సర్ వచ్చేసి NTPC is the correct answer. Okay, let's move to the next question. Railway Minister Ashwini Vaishnav has announced that the Sampark Kranti Express train which runs between Ahmedabad and Delhi will be renamed as. Okay, option A Vande Bharat Express, option B Akshardham Express, option C Vodayar Express, option D Betwa Express, option E Netaji Express. Akshardham Express is the correct answer. Okay, let's move to the next question. RBI has launched Utkarsh 2.0 medium term strategy framework for which period? Okay, మనకి ఈ ఆన్సర్ వచ్చేసి 2023-25. ఓకే, ఆప్షన్ సి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ పేమెంట్స్ హ్యావ్ టచ్ ది హైయెస్ట్ రికార్డ్ ఆఫ్ డాష్ ఇన్ డిసెంబర్. హైయెస్ట్ రికార్డ్ ఎంత మనకి? 12.82 is the correct answer. 12.82 lakh crore. Okay, 12.82 lakh crore. So option B is the correct answer. Let's move to the next question. Okay, next question వచ్చేసి which of the following finance companies has applied to Reserve Bank of India for universal bank license in the private sector? ఓకే, మనకి అన్నపూర్ణ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, లెట్స్ మూవ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. Reserve Bank of India has allowed how many entities to test fintech products to deal with financial frauds under sandbox scheme? Under sandbox scheme. మనకి ఆన్సర్ వచ్చేసి 6. ఓకే, 6 entities. Let's move to the next question. Which of the following insurance companies has launched a 3-week organ donation program as a part of relay marathon called Zindagi Express? ఓకే, మనకి ఆన్సర్ వచ్చేసి Edelweiss Tokyo Life Insurance is the correct answer. Okay, let's move to the next question. Which of the following bank has partnered with the Garuda Aerospace Private Limited to sanction 150 Garuda Agri Kisan drones loan under the Union Kisan Pushpak scheme? ఓకే, మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పార్ట్నర్ చేస్తుంది. ఓకే, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. Which bank has launched e-bank guarantee facility in association with the National E-Governance Services Limited? మనకి ఆన్సర్ వచ్చేసి SBI. ఓకే, SBI is the correct answer. Let's move to the next question. According to Center for Monitoring Indian Economy data,
India's unemployment rate rose to what percentage in December? 8.3% in December. Okay. Next question. Which of the following organized has approved $350 million loan to expand Chennai Metro network? ADB, Asian Development Bank. Okay, ADB is the correct answer. Next question. Which company has a sponsorship deal with Mumbai Indians as the official hydrating partner? Official hydrating partner మనకేంటిది Bisleri is the correct answer. Okay, let's move to the next question. As per the As per the latest Global Economic Prospects report released by the World Bank, what is the projected growth of Indian economy in fiscal year 2023 to 2024? ఇది అకార్డింగ్ టు వరల్డ్ బ్యాంక్ ప్రకారం. వరల్డ్ బ్యాంక్ ప్రకారం అయితే 6.6%. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. Which of the following company has announced that it will be official travel partner for Sharjah Warriors? ఓకే, షార్జా వారియర్స్కి మనకు అఫీషియల్ ట్రావెల్ పార్ట్నర్ ఏంటి? ఈజీ మై ట్రిప్. ఓకే, ఈజ్ మై ట్రిప్. ఓకే, ఈజ్ మై ట్రిప్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ హ్యాస్ రిసీవ్డ్ $71.44 million donation from the European Union to tackle the food crisis in 11 countries in the Eastern and Southern Africa? ఓకే, మనకి WFP. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. Which of the following organizations has launched a massive district outreach program? Nidhi Aapke Nikat 2.0. EPFO. Okay, EPFO is the correct answer. Who among the following will address the 108th Indian Science Congress? Draupadi Murmu. Okay, Draupadi Murmu. Who among the following will flag off the world's longest river cruise MV Ganga Vilas from Varanasi? Narendra Modi. Okay, Narendra Modi. Who among the following has inaugurated Merging Polo statue at Merging Polo complex in East Impala of Manipur? Amit Shah. Okay, Amit Shah is the correct answer. Who among the following has released posters and stickers on G20 logo? Tamilisai Soundararajan. Who among the following has inaugurated North India's largest floating solar project of 2000 kilowatt power? Banwarilal Purohit. Who has inaugurated the India's first model G20 summit? Amitabh Kant. Okay. Who among the following set the vision for Amritkal to build a developed India in 25 years? Draupadi Murmu. Which of the following countries has emerged as the fourth largest crypto ATM hub? Australia. Which of the following country will take over the leadership of the Asian Pacific Postal Union? India. Which country carries out the first death penalty for a transgender person? US. Which of the following countries has emerged as the third largest auto market globally? India. Which of the following country has become the first country to extend the assurance to Sri Lanka for its debt restructuring? India. 15th BRICS Summit will be held in which of the following countries? South Africa. Which of the following state launched a new campaign Didir Suraksha Kavach? West Bengal. Which of the following state has got first IVF unit for animals in India? Gujarat. The Election Commission has appointed Maithili Thakur as the icon of the which state? Bihar. Which state government has acquired Matia Bag Hawa Mahal to preserve it as a heritage site? Assam. Which state government has included the contributions of Fatima Sheikh, the first female Muslim teacher of India and social reformer, in the textbook of 8th class? Andhra Pradesh. Which state government has abolished the revenue policing system? Uttarakhand.
The first edition of SCO Film Festival has begun in which of the following cities? Mumbai. The seventh Nature and Birds Festival will begin in which state? Uttar Pradesh. Which state has celebrated the third edition of the annual Orange Festival 2023 and 24-25 January 2023? Nagaland. Which of the following city has been selected by the World Economic Forum for establishing its Center for the Fourth Industrial Revolution? Hyderabad. 14th edition of the World Spice Congress to be held in which of the following city? Mumbai. Who among the following will address the inaugural session of the 83rd All India Presiding Officers Conference in Jaipur? Jagdeep Dhankar. The first meeting of the G20 Working Group on GPFI will begin in which of the following states? Kolkata. Prime Minister Narendra Modi has inaugurated the Global Investor Summit in which of the following cities? Indore. Election Commission of India is hosting the second international conference at New Delhi. The first G20 International Financial Architecture Working Group meeting under the G20 Indian presidency will be held in which city? Chandigarh. Who is the author of the book titled The World a Family History of Humanity? Manu S. Pillai. Who is the author of the book The Swaraj Spy? Vijay Balan. Who is the author of the book Revolutionaries? The Story of How India Won Its Freedom? Sanjeev Sanyal. Who is the author of the book titled The Book of Indian Queens Stories Essay? Deepthi Kapoor. Who is the author of the book The Story of the George? Claire Claire Lee Mitchell. Okay, Claire Lee Mitchell. Who is the author of the book Never Give an Inch Fighting for the America I Love? Mike Pompeo. Who authored the book titled The Poverty of the Economics, How Economics Abandoned the Poor? Meghnad Desai. Who among the following has won India's first ever silver medal from the World Blitz Chess Championship concluded in Almaty, Kazakhstan? Koneru Hampi. Who has been chosen as the best player for the calendar year of 2022 by the International Football Federation History and Statistics? Lionel Messi. Who won the India 79th Chess Grandmaster? M. Pranesh. Which of the following countries is set to host the 15th edition of the FIH Men's Hockey World Cup? India. Who has equaled Sachin Tendulkar's record of scoring 20 ODI centuries in India? Virat Kohli. Which Indian tennis player has announced his retirement? Sania Mirza. World Braille Day has celebrated every year on January 4th. World War Orphans Day is observed every year on January 6th. World Hindi Day or Vishwa Hindi Divas has celebrated every year on January 10th. National Youth Day is celebrated every year on January 12th. National Indian Army Day is celebrated every year on January 15th. National Girl Child Day has celebrated every year on January 24th. National Voters Day is observed every year on January 25th. Kashmiri Gnanpith awardee Rehman Rahi passed away. He was an poet. The world's oldest known person, Nun Lucille Randon, has passed away. He belongs to which country? France. The last Nizam of Hyderabad
Mukarram Jah Bahadur has passed away recently in which country? ఓకే వి ఫ్రెండ్స్ మన 100 జనవరి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్. ఆల్ ద బెస్ట్.